అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. అంటే ఐ లాస్ట్ మై వైఫ్ ద టైమ్ ఆఫ్ రంగస్థలం షూటింగ్ స్టార్ట్స్ అండి. సారీ సార్. ఆ 1వ తారీఖు ఆవిడ చనిపోయింది, 4వ తారీఖు నేను ప్రయాణం అవ్వాలి. ఎలా సార్, ఏమైంది సార్? ఆవిడకి షుగర్ బీపీ బాగా సమ్మర్ ఇదైపోయి తగ్గల అసలు. నిమ్స్లో 9 days ఉంచాము, కోమాకి వెళ్ళిపోయి అడ్డించట్టు పైలోకాలకి వెళ్ళిపోయింది. ఆవిడ 1వ తారీఖు చనిపోయింది. 5వ తారీఖున షూటింగ్ స్టార్ట్స్ నాది. ఫస్ట్ డే షూటింగ్ రాజమండ్రి లోపల పోలవరం అవతల అక్కడ కొండల్లో. 2వ తారీఖు సెరమనీ చేశాను, కర్మకాండ చేశాను. 3వ తారీఖు అసలు కలిపి వచ్చాను. 3వ తారీఖు నైట్ పెద్ద ఇష్యూ, ఇంట్లో వెళ్ళకూడదని పెద్దలందరూ నన్ను అరే ఊరేని తిట్టగలిగిన వాళ్ళందరూ మందలించారు. నాకే ఒక పక్కన ఆపర్చునిటీ వదిలిపెట్టుకోలేని పరిస్థితి. 2 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. వాళ్ళేమో ఆడపిల్లలు వదిలిపెట్టి పోతావా, పిల్లల్ని అలవాటు చేసి పోతావా, ఒక పొలిమేర కాదు ఎన్ని వందల ఊళ్ళు దాటుతావు నువ్వు, రాజమండ్రి అంటే హైదరాబాద్ నుంచి అని మా మేనత్త, మా బాబాయ్ వాళ్ళు కేకలేశారు. నాకేం ఆపర్చునిటీ వదిలిపెట్టలేను, జరిగిన దాన్ని తేలే మనకి, ఇప్పుడు వచ్చిన అవకాశం కూడా పోగొట్టుకుంటేట్లాగా అని చెప్పని నేను అసలు మీరెవరు పెద్దవాదం చేసే వాళ్ళతోటి వన్ సైడ్ అయిపోయా. వాళ్ళు ఇక అందరూ ఒక పక్క, నేను ఒక పక్క అయ్యా. దయచేసి మీరు నాకేం చెప్పొద్దు, నేను డిసైడ్ అయిపోయినా. అసలు మీరెవరు న్యాయ నిర్ణేతలు గారు, నా పిల్లలు, ఒకవేళ మీకు చెప్పినట్టుగా నేను ఊరు దాటి వెళ్ళి వస్తే మా నాన్న ఎవరి మాట వినకుండా వెళ్ళి వచ్చాడు, మా అనాథలు చేస్తాడని వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ నిర్ణయం మీద వెళ్తే అదే సంఘటన జరిగితే చనిపోతే మా నిర్ణయం మీద మా నాన్న వెళ్ళాడు, ఈ కర్మకి మేమే బాధ్యులు అని వాళ్ళ మానసిక స్థితి వేరే రకం ఉంటుంది. కాబట్టి మీరు కాదమ్మా, మీరు రండమ్మా తల్లి చెప్పండి, మీ ఇద్దరు ఎవరు అక్కడ వద్దన్నా నేను ఆగిపోతా, 2 వెళ్ళమని వెళ్తా, మీ ఇష్టం చెప్పండి అంటే అసలు వాళ్ళు కూడబరుకు సీన్ లేదు. వాళ్ళు ఏడుస్తున్నారు పక్కన ఈ అరుపులకిను ఈ కోపాల తాపాలకి. చెరువు పక్క వచ్చేసి ఎల్లు డాడీ అన్నారు. అనగానే ఇక నేను చెప్పా, మీరు దగ్గర ఇస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేసింది, ఎడమాకనమ్మా, మన దగ్గర పుస్తకం ఉంది చదవండి, ఒక విద్యాత ఆత్మకథ అబ్దుల్ కలాం గారు రాసింది. భగవంతుడిని మీకు ఒక గొప్ప విజయాన్ని అందించే ముందు ఆ విజయాన్ని మీరు భరించగలరా లేదా అని టెస్ట్ కోసం పెద్ద పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలు విజయవంతం అయితేనే గొప్ప ఘన విజయాన్ని మాకు అందిస్తాడు. భార్య కావాలా, భాగ్యం కావాలా అని దేవుడు ప్రశ్నించాడే కానీ సమాజం చెప్పేలోపు మేము తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ తేలేను, ఇప్పుడు నేను భాగ్యాన్ని వదిలిపెట్టలేము, నేను తిరిగి వస్తా. మా అత్త చెప్పి, అత్తాయి మేనత్తకి మీరు ఎందుకు వద్దన్నారు, మీరు సుకుమార్ గారో తెలియదు, రామ్ చరణ్ సమంత కాంబినేషన్ తెలియదు, మైత్రి మూవీస్ తెలియదు, సమంత ఫాదర్గా ఒక 10 ఏళ్ల తర్వాత కష్టపడితే కానీ రాని అవకాశం 2వ సినిమాకి వచ్చింది. మీరు చెప్పే ఊరు పొలిమేర కథ కూడా మీకు తెలియదు. ఎక్కడ విన్నారా మీరు పొలిమేర దాటి తెచ్చాడని? ఎందుకు దాటొద్దన్నారు తెలుసా మీకు? ఆ ఎమోషన్లో వెళ్తే భార్య లేకపోతే ఎట్టా బతకను, అమ్మ లేకపోతే ఎట్టా బతకను, నాన్న లేకపోతే ఎట్టా బతకను, బిడ్డ పోతే ఎట్టా బతకను అనే ఎమోషన్లో వాడేది సూసైడ్ చేసుకుంటాడని పెద్దవాళ్ళు ఒక కండిషన్ పెట్టారట్టగా అని. అప్పటికప్పుడు రైటర్ కదా, నిజంగా నేను ఎక్కడ చదవలే ఇది, అలా ఒక చెప్పి వాళ్ళ నోరు ముగించడానికి, అంతమంది నోరు ముగించడానికి పెట్టకదా నేను చెప్పేది. కాబట్టి అరే ఈ పులి మీద ఆడతాడు చూడమని 2 మనుషులు చూడమంటారు తోడు, వాళ్ళిద్దరు కాపలా ఏంటి, వీడు ఒంటరిగా పోకుండా బయటికి. ఈ రకంగా మనం సాంప్రదాయం పెట్టారు అప్పుడు తప్ప పులి మీద దాడి చచ్చిపోతాడు కాదు, నేను వెళ్ళి చావటానికి కాదు, బతకటాకి ఈ అదృష్టం వాళ్ళకి రాదు. దేవుడు ఇచ్చారు. ఫస్ట్ సినిమా చిరంజీవిగా చిన్న వేషం అంటే ఆ ఎమోషన్ చెప్పి 500 పేర్లు చిన్న వేషం ఉన్నాయంటే ఆయన ఆ వేషం ఇవ్వటం ఏంటి? అసలు నేను మళ్ళీ సినిమా ప్రయత్నం చేయకపోతే సుకుమార్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ రావడం ఏంటి? డెస్టినీ నా సినిమానే, డెస్టినీ నేను యాక్టర్నే, నా భవిష్యత్తు యాక్టర్నే. కాబట్టి అవకాశాలు నేను సాధించగలనా లేదానికి పరీక్షలు. కాబట్టి మీరు తల్లి మీరేం వరేవద్దు, తిరిగి వస్తాం తల్లి, ఒక 5 రోజులు ఓపి పట్టండి, శర్మలోకి వచ్చేస్తానని. అక్కడికి వెళ్తే అక్కడేమో ఆయన అయ్యప్ప స్వామిలో ఉన్నాడు, ఆయన మాల్లో. ఎవరు? మన రామ్ చరణ్ ఆయన. నేనేమో భార్యకి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా. చాలా జాగ్రత్తగా 5 రోజులు చచ్చానండి. ముళ్ళ పొద తాకకూడదు కదా, నాకు నిజంగా అప్పుడు భయమేసింది. మైల ఉంది కదా నాకు, నేనే కదా మా భార్యకి కర్మకాండ చేసింది. ఇక ముళ్ళ కంచిలో ముళ్ళ పొదలు అడ్డు చూసుకుని ఆయన ఆ కాంపౌండ్లో ఉంటే అన్ని పాకలు అక్కడ, ఈ పాకలో ఉండి బాబు అని చిరునవ్వుతో నమస్కారం పెట్టేసేసి పక్క వచ్చేవాడి. ఆయన లేచి సెకండ్ ఇవ్వటానికి వచ్చేంత మూమెంట్ ఉండేది. బట్ నేను చూడట్టుగా ఆయనకు టర్న్ అయిపోయాడు. అంతవరకు పాటించా 5 రోజులు అసలు ఎవరిని తాకలా, ఇక్కడ తాకి స్థితి కూడా రాలేదు. కానీ అంటే మీరు
అసలు ఈ మూఢనమ్మకాన్ని నమ్మనప్పుడు ఈ నమ్మకాన్ని మూఢనమ్మకం అని నేను అనకూడదు, మనకు మూఢమైందని ఇంకోళ్ళకి అవుతుందని కాదు. ఈ నమ్మకాన్ని నమ్మనప్పుడు ఆ నమ్మకాన్ని మీరు పాటించడం గొప్ప విషయం. అంటే అయ్యప్ప స్వామి ఆయన వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో ఉంటారండి. అసలు ఆ మామూలు ఏరు పెడతాక మనం ఉణికిపోతాము చలిలో, మరి 5:30కి లేచి వాళ్ళ మంచు గడ్డలతో స్నానం చేయటం అంటే అలాంటి కఠోరమైన క్రమశిక్షణలు అక్కడ ఉన్నప్పుడు మనం అలవాటుగా నా భవిష్యత్తు కోసం వచ్చాను, నేను నా స్వార్థం కోసం వచ్చా. ఇప్పుడు బతుకున్నా కూడా కౌలు చెప్తున్నా. నిజంగా ఆ రోజు వెళ్ళింది నేను సినిమా ఇండస్ట్రీని బాగుపడతాను కాదుగా, నా బ్రతుకు కోసం వెళ్ళాను నేను. కానీ అక్కడికి అతి భయం వేసింది నాకు. రామ్ చరణ్ గారిని అయ్యప్ప మాల్లో రావడం చూసి అప్పుడు షోరయ్యా. అంటే మీకు బహుశా ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ, కుటుంబ ప్రేమ కదండి, అంటే ఆయన భక్తి దీంట్లో ఉన్నాడు, మనం దాన్ని కీడు చేస్తున్నామా, కీడు చేసినట్టు అయింది కదా నా స్వార్థం కోసం. ఎవరు చెప్పలేదు ఇక్కడ నేను రహస్యాన్ని, ఎవరు చెప్పాలా, చెప్తే వద్దంటారు కదా. అవును, చిరంజీవి గారు కూడా వద్దంటారు ఖచ్చితంగా. పాప కష్టాలు ఉన్న మహేష్ మన యుద్ధానికి సినిమాకి, మహేష్ ఈసారి నువ్వు అని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళటానికి కూడా ఇష్టపడకుండా కాముగా మర్డర్ చేసిన మనిషిలో చేశా మా భార్య కర్మకాండని. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా నేను నోటీసులో చెప్పలేదు, అసలు తెలియజేయాల, అవకాశం పోద్దని భయం. అంటే చెప్తే అర్థం కూడా కాదు సార్, అంత అమాంతం పరిగెట్టుకు రావాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇప్పుడే అయింది కదా, కొంచెం ఇంట్లో ఉండి బాధపడాలని అవును చాలా మంది ఎవరు ఇష్టపడరండి. మనకి 10 రోజులు 13 రోజులు ఉన్నాయి కదా కర్మకాండలు కొన్ని. 14 రోజులు కదా. అవును సార్, సమంతతో మీ కాంబినేషన్ సీన్స్ చేసాంగా, ఎలా అనిపించేది సమంత గారి? సమంత ఆవిడ కూడా చాలా డౌన్ డెత్ పర్సన్ అండి, నిజంగా. ఆవిడ్ని నేను ఆవిడ వచ్చేసరికి నాకు మేకప్ వేశారు ఆ రోజున ఫస్ట్ డే. ఈ కళ్ళలో పుసుగులు పెట్టారో, మొహంతో బ్లాక్ చేశారో, అసలైతే మంచి అందగా అండి, దాన్ని ఇంకా నాశనం చేశారు మేకప్ తోటి. ఫస్ట్ డే మా మీద ఆవిడ పొగొట్టడం ఓదటం సీన్ చేస్తున్నారు. ఒక పక్కన కూర్చోబెట్టారు. ఆవిడ రాగానే నాగమేష్ గారు మీరు రండి అని పిలిచాడు సుకుమార్ గారు. పిలిచి శ్యామ్ ఏదో ఫాదర్ అన్నాడు. అక్కడ చూస్తుంది, షాక్ అయింది ఆవిడ. అంటే ఆ కొండలో ఉండే మనిషిలో ఉన్నప్పుడు నేను అలాగూ చిరిగిపోయిన షర్ట్లు వేసుకుని ఉండేసరికి ఆవిడ చూసింది. నేను నమస్తే మేడం అన్న వచ్చే పక్కకి మహేష్ గారు ఆవిడ వేసి వెళ్ళి నేను షార్ట్కి వెళ్ళిపోనా అని ఆవిడ వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొగ గొట్టంతో పొయ్యి ఊదాలి ఆ సీన్ చేస్తున్నారు. ఎంత చక్కగా ఉన్నావే సాంగ్, మాంటేజ్ షార్ట్ అంటే అది. మహేష్ గారు వెళ్ళి మాట్లాడండి ఆవిడతోటి, కమిటీ ఆడితే మనకు కలపాలని. నేను ఆ గడప మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అన్న. సరే ఇంటి అంది. అది అన్నప్పుడు దాంట్లో మంచి వేషం చేశానండి అన్న. ఓకే అంది. అట్లా నేను కొండోని కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని అని ఆ 2-30 ఇంగ్లీష్ మాట్లాడేదో చేసా. అట్లా ఈయన పరిచయం చేయించిందే సుకుమార్ గారు సమంతకి. ఆ తర్వాత చేపట్టును లాగే సీన్ ఉంటుంది పంచాయతీ సీన్లో, దొంగమొండ అని చెప్పి లాక్కెళ్తాను. అప్పుడేమన్నా గట్టిగా మ్యాన్ హ్యాండ్ ఇది హ్యాండింగ్ ఏమన్నా హార్ష్గా ఉంది మేడం అంటే, లేదు పర్వాలేదని పట్టుకోండి, గట్టి పట్టుకోండి, అంతే ఎమోషన్ రాదు మీకు. అట్లా ఆవిడ ఇది చరణ్ బాబునేమో షర్టు పట్టుకుని నా కొంపలో నీ పని తొత్తు నా కొడక అంట ఇంట్లోంచి దొంగసాటి ఇంటికి వచ్చినప్పుడు కూతురుతో మాట్లాడే సీన్లో లేచి నిలబడతాయి కదా. ఫస్ట్ అదే నా ఇంట్రడక్షన్, నా క్యారెక్టర్.